తెలంగాణకి సోనియా గాంధీని తల్లిగా చూపించే ప్రయత్నం జరుగుతా ఉంది. జాతిపిత అనుకుంటే తప్పే ఉంది. జాతిపిత కాదు, జాతిపిత అంటే ఒక మహాత్మా గాంధీ మద్యం స్వీకరించలే, మందు స్వీకరించలే, మాంసం స్వీకరించలే, కేవలం శాకాహారిగా ఉండి ఒక పోరాటం చేసి స్వతంత్రం తెచ్చి. దీంట్లోకి జాతిపిత అంటే ఈ ట్యాగ్ లైన్ కు ఎవరు అర్హులు అనేది ప్రజలు నిర్ణయించారు. జాతిపిత సోనియా గాంధీ గారే లేకపోతే 1000 మంది కేసీఆర్ గారు ఉద్యమం చేసినా పార్లమెంట్ లో రాకపోతుంది. ఆ రోజు ఒక రాష్ట్రంలో నష్టం జరుగుతుందని, కేంద్రంలో ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని, ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో అని తెలిసి నాకు కూడా ఒక మాట ఇచ్చి కరీంనగర్ లో మాట నిలబెట్టుకున్న తల్లి శ్రీమతి సోనియా గాంధీ కాదా అని చెప్తాను. సోనియా గాంధీ శిఖరం లాంటి నాయకురాలు, కేసీఆర్ గారు సమానం అనేది ఆకాశానికి భూమికి ఉన్నంత. ఇప్పుడు వాళ్ళు అదే అడుగుతున్నారు కదా, మేము జాతిపిత ఎట్లయితాడు పవన్ గారు? జాతిపితకు ఉండవలసిన లక్షణాలు ఏంది? ఆయన మహాత్మా గాంధీ గారు ఇలా ప్రజలలో ఉన్నారు, పల్లెలు తినుకుంటే ప్రజలలో ఉన్నారు, ఉద్యమానికి నాయకత్వం వహించారు. అది దండి ఉద్యమం కావచ్చు, ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, చాలాసార్లు జైలుకు పోయిండు. జైలుకు పోయిన సంగతి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి జైలుకు పోయిన ఆయన ఎక్కడ పొద్దున్నేస్తే మాంసము, మద్యం, అన్ని రకాల చెప్పొద్దు, నాకంటే వయసులో పెద్దోడు కాబట్టి నేను ఆ సాహసం చేయలేకపోతున్నా. అన్ని రకాల వ్యసనాలు ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా జాతిపిత కాదు. ఎందుకంటే కేసీఆర్ గారి వయసుకు నేను కూడా గౌరవిస్తాను. కానీ ఈ జాతిపిత అనేది అతనికి ఆస్వాదించద్దు.